ఇగో ఇది తీసుకో. అవురా రాయేషా, రే ఏం చెప్తున్నావురా? చూడు ఏదమ్మా ఊకే కొడతావు? కోడలు నువ్వు పోయి దొరకి కౌలు పైసలు ఇచ్చి రాపోరి, గట్లనే ఇంకా పత్తికి నీళ్ళు పెట్టి రాపోరి. ఎందుకే బాపు పాలేరు పైసలు లెక్క చూడద్దా? అరే రాజేష్, నా లెక్క పైసలు నీకెందుకురా? అవ్వ చెప్పిన పని చేయపో. మా చేతే గాని. ఇగో చాయ్ తీసుకో. ఆగో చాయ్ ఏంది గట్ల తాగుతాను? సోకులు పడుతున్నావా? ఇట్లా తాగితే హాయిగా ఉంటుంది పండ్లకు, పళ్ళు కూడా ఊసిపోవట. మాజరైతే సోకు అయితే మే కానీ అత్తమ్మను నువ్వు మామయ్య ఏదో ముచ్చట అడుగుతా అంటావు కదా, అడగపోయాను. చెప్పు. చెప్తా రాదే. ఏందిరా ఏమైంది? ఏంటో చెప్పు. అమ్మా అమ్మా ఏం లేదే, ఒక ఆయన రైల్వేలా జాబ్ ఇప్పిస్తా అన్నాడు. నీకెవర్రా జాబ్ ఇప్పిస్తోడు? బెండకాయ ముదిరటి ముదిరినావు. డిగ్రీతోటే జాబ్ అన్నాడు, జాబ్ గ్యారంటీ అన్నాడు. కాకపోతే 9 లక్షలు కట్టమన్నాడు. ఏంది 9 లక్షల? గన్ని పైసలు ఏ నుంచి వస్తాయిరా? అబ్బా కన్ని లక్షలారా? జాగా భూమి ఆఖరికి నన్నమ్మే రావురా అన్ని పైసలు. మనకు భూమి జాగాలు ఎక్కడ ఉన్నాయి మామయ్య? నా బంగారం అమ్మి కొంత అప్పు తెచ్చి కడదాం. ఉద్యోగం వస్తుందంటే అందరం మంచిగా బతుకుతాం కదా. నిజమే బాబు, జాబ్ వస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించామా? సరే తీరా ఆలోచిద్దాం. మనకు ఎక్కువ టైం లేదు మామయ్య. వాళ్ళు రేపు అత్తా అన్నారు. ఈయనక వ్యవసాయం సరిగ్గా చేయరాదు. ఎన్ని జాబులు ట్రై చేసినా రాకనే పాయే. ఇక ఇదన్న నికరం కానీ ఇది. నువ్వన్నది నిజమేనే. ఏమయ్యా నువ్వు పనిచేసి దొర దగ్గర అడకరా అయ్యా. అబ్బో గన్ని పైసలు అంటే ఇస్తాడే ఏమో, ఒకసారి అడిగే చూస్తా. కొడుకును కూడా తీసుకుపో మామయ్య. ఏడాది వరకు ఇస్తామని ఒక కాగితం రాసి ఇది. బాపు నేను కూడా తప్ప అడుగుదాం. నౌకరు వస్తే మన కళలే చేంజ్ అవుతుంది, దాంట్లో ప్రమోషన్ కూడా ఉంటాయట బాబు. సరేరా మరి పా, దొరై కాల్లో ఏలో పడి పైసలు అడుగుదాం పా. సరేనా మేము పోయేద్దాం మరి, రారా. ఈ ఆవు కాడ పెండకాడేంద్రా? అయ్యా ఎత్తుతున్నాయా? ఈ పెండకాడే సరిగ్గా చూడన్నారు, వేరే పిల్లలు ఎట్లా చూసుకుంటావురా? పెండకాడంటే 10,000తో సమానం. అయ్యా కొంచెం తీస్తాయా? అయ్యా నేను తీసుకోండి. అయ్యా దండాలయ్యా. ఏంద్రా రాజయ్యాల పనికి రాలేదు? అయ్యా కొంచెం ఇంటికాడ పని ఉండయ్యా. ఇవాళ మీ కొడుకుని తీసుకుని వచ్చినవేంద్రా? ఏంది సంగతి? అయ్యా కొన్ని పైసలు కావాలయ్యా, గందుకే తోలుకొని వచ్చిన మోహన్. మొన్ననే 5,000 ఇత్తిగారా, మళ్ళీ అప్పుడే పైసలు కావన్నా? దేనికోసం? విత్తనాలకా? కాదు పటేలా, జాబ్ కోసం ఒక కట్టాలి. ఎంత కట్టురా? 9 లక్షలు కావాలయ్యా. 9 లక్షలా? గన్ని పైసలు మీరెట్లా కడతారా? అయ్యా నువ్వు పైసలు ఇస్తే ఎట్లా కష్టపడి కడుతున్నాయ్యా. జాబ్ వచ్చినాక ఏడాది లోపలే కడతామయ్యా. మిమ్మల్ని ఏం చూసి నమ్మాలరా? 1 కాదు 2 కాదు 9 లక్షలు. తల తాకట్టు పెట్టైనా కడతామయ్యా, మా మాట నిలబెట్టుకుంటాం. సరే గాని మీకైనా జాగుంటే రాసేది. అయ్యా మాకున్నది ఒకటే ఇల్లు, ఆ ఇల్లు రాసిస్తామయ్యా. మా అప్పు తీరేదాకా మా బాబు మీ దగ్గర పనిచేస్తాడయ్యా. అయినా అక్కడ దాకా రానిచ్చుకోమయ్యా. నా గురించి తెలుసు కదా, పైసల దగ్గర నాకు కనికరం ఉండదు. అందరు వేరు, నేను వేరు. ఎరికైందా? పైసలు ఇస్తా కానీ భయంతో కట్టుకోరి. మాట తప్పి నా మనసుకు పని పెట్టకుర్రి. కడతామయ్యా, మాట తప్పం. దండాలయ్యా. సరే ఇస్తా, తీసుకోరి. నమస్కారం సార్.
పైసలు ఇప్పుడు కడుతున్నాం కదా సార్, డ్యూటీకి సార్ ఎన్ని నెలలు పడుతుంది సార్? అన్ని ఇప్పుడే కట్టేస్తే నెల రోజులు డ్యూటీకి ఎక్కేస్తారు. సార్ మా దొర దగ్గర కాలు కడుపు పట్టి పైసలు తెచ్చినాం సార్. జరా చెప్పనచ్చేటట్టు చూడు బాచన్. సరేనమ్మా, ఈ జాబుకు 30 ఏళ్ళే లాస్ట్. మీ కొడుకు 35 ఏళ్ళు. ఈ జాబుకు అందుకే పనికి రాడు. నేనే సెట్ చేసిన, అందుకే 9 లక్షలు అవుతుంది. పైసలు వేయినా మంచిదే సార్, పని కావాలి, లేకపోతే ఈ అప్పులకు మాకందరికి సావే దిక్కు. 2 రోజులలో ఫైల్ సార్ దగ్గర పోతుందమ్మా. నెల లోపల కాల్ లెటర్ వస్తుందమ్మా, డ్యూటీకి ఎక్కేయచ్చు. ఇంకోటి సార్ 9 లక్షలు. ఓకే, దీన్ని పైసలు కట్టిరని బాధపడదు. ఈ అప్పు ఎట్లా తీరుతుందన్న భయం తప్ప మాకు ఇంకే భయం లేదు సార్, అంతా మీ మీద నమ్మకంతోటే ఉన్నాం. జాబ్ వస్తే ఈ పైసలు ఎంత అమ్మా? నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. బాచన్ సార్ మీరే చూడాలి, మావన్ బతికైతే మీ చేతులు ఉంది. సరేనమ్మా. రాజేష్ గుర్తుందిగా, ఆ డ్రెస్ కుట్టించు యూనిఫామ్. ఏమైందయ్యా, ఫోన్ కలుపుతలేదా? ఇంతకుముందు ఫోన్ అనే కలిసేది, ఇప్పుడు కలిసేది. నెలకే జాబ్ ఇప్పిస్తా అన్నాడు, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఏం చేద్దాం మరి? ఏదో ఫోన్ వస్తుంది. హలో హలో, అరే ఆ, మనీ గురించి ఎంక్వైరీ చేయించిన. ఆ, వాడు మనీ దగ్గర కాకుండా ఇంకా 10 మంది దగ్గర పైసలు తీసుకున్నాడు. ఆ. లక్షలు వసూలు చేసిండు. ఇట్లా ఎంతోమందికి జాబులు ఇప్పిస్తాడు, ఫోన్ లిఫ్ట్ అవుతున్నాడు. మన పైసలు మునిగినట్టేరా, ఇట్లా మస్తు మంది మునిగారు. అయ్యో, ఏమైందయ్యా, ఎందుకు ఎడతాను? వీడు ముంచిండే, 10 లక్షలు ముంచాడు. ఈ అప్పుడు ఎట్లా కట్టాలో ఏమో. నువ్వేం బాధపడకయ్యా, అప్పులు మెల్లమెల్ల కట్టుకుందాం, ఏడవకు. ఈ అప్పులు కట్టడం నాతో కాదే, వాళ్ళ అన్న మాట నేను పడలేను. దీనికి ఒకటే కాదు, చావు తప్ప ఇంకేం లేదు. నువ్వు సార్ తప్పు లేదు తాయిరా, అప్పు చేయడం పేరు తరతరా ఉంటుందా? అరే ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు చస్తే నన్ను అడగరారా? చస్తే అందరూ వద్దారా? ఎందుకు ఏడుస్తున్నావురా? అప్పు ఎంత కష్టమైనా తలపని చేసి తేరుకుందాం. కాదు నేను చెప్తా అంటవా? ఫస్ట్ మమ్మల్ని చంపు, తర్వాత 3 రోజులు నువ్వు చచ్చి మా దగ్గరికి రా. నేను మిమ్మల్ని చంపుడా? నా వల్ల కాదు. మమ్మల్ని చంపి ధైర్యం లేనప్పుడు నువ్వెందుకు చంపుతావు? సచ్చుడు ఏమొద్దు, చెప్పినట్టు ఒక్క 3 ఏళ్ళు దుబాయ్ పోపిట, అప్పులన్నీ చేస్తే మనకు మంచి రోజులు వస్తాయి. సరే అమ్మా, బాబు చెప్పినట్టే దుబాయ్ పోతా. అమ్మా, పైలమమ్మ, పైలం బాబు, అరే ఏం కాదురా పైల, నువ్వు పైల ఉండరా పోయిన కాడ. జాగ్రత్తలు. అరే దానికేంద్రా, మేము చూసుకుంటాం కదా, నువ్వేం రాంది పెట్టుకోకు. పోయిన కడ పైన కూడా బిడ్డ టైంకి తిను. సప్న, పైలమే సప్న, నేను విడిచిపెట్టుకోవాలంటే నాకు మనసు ఒప్పట్లేదే.
హాయ్. మంచిగా ఉన్నావా? అమ్మ బాబు మంచుకున్నారానే? మేము మంచిగానే ఉన్నాం. టైంకు తింటానవా? పానం ఒట్టుకుంటుంది, మిమ్మల్ని చూడకపోతే అంది. నువ్వు అట్లా బాధపడితే ఇక్కడ మా పరిస్థితి. బాధపడకు. ఏడవకే, నువ్వు ఏడిస్తే నాకేడిపి వస్తుంది. ఈ అప్పుల కోసం కొంచెం రంది అవుతుంది. అప్పుల గురించి నువ్వేం రంది పెట్టుకోకు, వాళ్ళతోటి నేను మాట్లాడతా. సరే, ఉంటా మరి. బాయ్. బాయ్. ఏం లేదన్నా, ఇంకా నువ్వు లేవస్తలేదా? చేతన అయితే లేదమ్మా, అందుకే ఒరిగిన. నీకేడ చేతనైతుంది? ఇంటి పట్టుదల కొడుకుని కాలం రాజ్యం పంపినావు. నీకేంది? నీడ పట్టుగా మంచిగా ఉన్నావు. నీకేం రందే? నేనేం రంది లేకుండానే ఉన్నానా? నేనేం పని చేస్తలేనా? మామూతులోతి మామకి ఎలా చేతనైతలేదట. గదోరింటికి పనిపో. నేనా? గా పని నాకెడే చేస్తుంది. గదిపోతుంది ఆ పని చేయది. అదే పెద్ద పన. పెండ తీసుడు బల్ల కట్టేసుడు అది కూడా పెద్ద పనేనా? బాగా ఎక్కేస్తాను. అది ఓడేమదు, నేనే మెల్లమెల్ల పోయేస్తా. అద్దు తీ మామయ్య, నేనే పోయి చేసేస్తా. దండలయ్యా. నువ్వు వచ్చినవేందే? మీ మామిడి వేండు? మా మామకు బాగా జ్వరం వచ్చింది అయ్యా, రాలే, అందుకే నేను వచ్చిన. సరే కానీ ఇంట్లో పని చేసి ఆ బర్లకు గడ్డేసి నీళ్లు పెట్టు. సరేనయ్యా. అవును కానీ నీ పేరేందే? నా పేరు సప్నయ్యా. దీని కోడలికి ఇంత మంచిగా ఉందా? అప్పుడు ఎట్లనో ఉండే. అవే సప్న, నీ మొగడు దేశమైంది కదా, పైసలు పంపుతుండా? పోయి గిన్ని రోజులు అవుతుంది కానీ పనికెక్కి 3 నెలలు అవుతుందట అయ్యా. ఇన్ని రోజులు అట్టిగానే ఉన్నాడు. 4 నెలలకు ఒకసారి జీతం పడుతుందట. ఏముండవే సప్న, నీ మొగడచ్చే లోపల నువ్వు నా దానివి కావాలి. అప్పు పేరు చెప్పి నిన్ను అనుభవిస్తా. ఇన్ని రోజుల నుండి ఎటువైనవే కనవలేదు. ఇప్పటి నుండి నువ్వు కూడా పనికిరా, కైకిలి కట్టిస్తా. సరేనా? సరేనయ్యా. బాంచ అత్త అత్త. మంచిగా చెప్పినట్టు వినాలే, చెప్పిన పనులన్నీ చేయాలి. చేస్తానయ్యా, కానీ పెద్ద పెద్ద బరువులు నాకు లేవట్ట రాదయ్యా. ఎందుకే నెలగిట్లా తప్పినావా ఏంది? బరువు లేవట్ట అంటున్నావు. దొరింది గిట్ల అంటాడు. ఏమోతి, రోజైతే పని దొరికింది. అయ్యో గదేం లేదయ్యా. సరే గాని నీ మొగరికి ఇచ్చిన పైసలు కడతా అంటది, ఇప్పటిదాకా కట్టపోతుంది. ఇంకెప్పుడు కడతారే? ఇంకా ₹1 కూడా పంపలేదు దొరా. పంపంగానే కొన్ని కొన్ని కడతాం. ఇంకెన్ని రోజులు ఆవిడే పానం ఆగుద్దా? కానీ నువ్వు మస్తు అందంగా ఉన్నదే. ఈయన కిరిమిలేసింది. గట్లా చూస్తున్నావేందే? మీరేం మాట్లాడతారో నాకు అర్థమైతలేదు దొరా. అర్థమవుడే ఉందే. నిన్ను చూసిన కానుండి నా మనసు నిన్ను కోరుకుంటుంది. అయ్యా, మేము పాలేరోళ్ళం, మీరు దొరలు. మా మీద మీకు వంకర సూపు ఉండొద్దయ్యా. నాది వంకర సూపు కాదే, నీ మీద చక్కటి సూపు. నా కన్నుబడ్డ ఆడదాన్ని ఇడిసిపెట్టనే, వల వేసి పట్టుకుంటా. నీదే కన్నైనా నేను అసొంటి దాన్ని కాదు దొరా. మా సొంటల మీద మీది పెద్ద మనసు ఉండాలి, కానీ ఇసొంటి సూపు కాదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నీ అప్పుని నేను అర్థం చేసుకుంటా. నువ్వు నా దగ్గర ఆగితే అప్పు దగ్గర నేను ఆగుతా. లేదనుకో, అన్నింటికి తొందరనే, తొందర పరుడే.
అప్పుకు దీనికి మూడేందయ్యా, మీ అప్పేం మేము ముంచాం కడతాం. నాకు లేట్ అవుతుందయ్యా, పని చేసి నేను పోతా. అయ్యో పోదూతియే, కొద్దిసేపు కూసో. లేదయ్యా, నాకు ఇంటికాడ పని ఉంది, పోవాలి. సరే గాని రేపు రా. ఇక నేను రానయ్యా, మా మామనే వస్తాడు. ఏందే స్వప్న, నువ్వు నాకు కావాలి. నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా, అర్థమైందా? మీరు గొప్పోళ్ళు, మీరే అర్థం చేసుకోకపోతే చిల్లరగా లేవనుకోవాలి. నేను రానయ్యా. రావాలే, నా మాట లేకపోతే రాక్షసునైతా. నా పవర్ ఏదో వద్దు. చి ఇడేమన్నా ఊరుకొని. సరేనయ్యా, నేను పోతాను. సప్న, సప్న, సప్న. మీరా ఇటా చీరు? నేను చెప్పింది ఏం చేసినావు? నిన్ననే చెప్పిన కదా సార్. నేను చెప్పినట్టు వింటే నీ పైసలకు వడ్డీ తీసుకొని. నాకు ఏమద్దయ్యా, ముందు మీరు ఇక్కడ నుంచి ఓర్రి. నువ్వొక్క నిర్ణయానికి వచ్చేదాకా నేను ఎటు పోనే. సరే, మీరు చెప్పినట్టు నేను వింటా, కానీ నేను చెప్పింది ఒకటి మీరు చేస్తే అప్పుడు మీరు చెప్పింది నేను వింటా. ఏంటి అది? చెప్పు, చేస్తా. నీకేం కావాలి? ఏం తేవాలి? ఏది కావాలో చెప్పు, తప్పకుండా చేస్తా. ఏం లేదు దొరగారు, మీ భార్యను ఒప్పించి మీ దోస్తుల దగ్గరికి కానీ మీకంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికన్నా పంపించండి. మీరు అన్నట్టు మీ భార్య వింటే అప్పుడు మీ మాట నేను కూడా వింటా. గట్లెందుకు ఒప్పుకుంటుంది కదా, ఈ విషయంలో నీ భార్యనే నీ మాట వినప్పుడు వేరే పిల్లం ఎందుకు వినాలి? మీ భార్య మాత్రం మీతోటే ఉండాలి, కానీ ఇంకొక భార్య మీ పక్కన ఉండాలి. ఇష్టంతో వస్తే స్వీకరించండి, తప్పులేదు, కానీ బలవంతంగా అనుభవించకండి, మహా పాపం. నువ్వు అన్న తర్వాత నాకు అర్థమైంది. క్షమించు. మీరు గొప్పోళ్ళు, చూసుడుతోటే మొక్కాలనిపించాలి, కానీ తొక్కలన కొడుకును అనేటట్టు ఉండద్దండి. నిజమే స్వప్న, నీ మీద వ్యామోహంతో అట్లా అన్నా. ఇంకోసారి ఎవరిని కూడా అట్లా ఆలోచించా. మాలాంటి పేదలకు మీరు ధైర్యం ఇస్తే మాకు వేరే దేవుడు ఉండడు, మీరే మా దేవుడు. ఆ దేవుడే మమ్మల్ని కోరుకుంటే మేము ఇంకెక్కడికి పోవడు. స్వప్న, మీకు వెళ్ళినప్పుడైనా పైసలు కట్టుంది, కానీ ఈ మాట మళ్ళీ పడుతుంది అనకు. మీరు మారిరయ్యా, మాకు అదే చాలు. ఈ మాట ఇంకెవ్వరితో రానా. సరే, నేను బేర్తా. హలో, నీ సంగతి అంతా తెలిసిందే. నీ రంగతనం అంతా బయటపడ్డది. నేను ఇక్కడ ఉందా, వస్తాను, ఆడికి వస్తాను, కత్తి పట్టుకొని వస్తాను. నువ్వన్నా చావాలి, నేనన్నా చావాలి. బతకవే, ఇక నేను బతకనియ్యా, సంపుతా. ఇక నేను వస్తాను.
దుకాణం పెట్టింది. అసలు దీనికి ఏమైనా భయం ఉందా? ఏకంగా ఇంట్లోకి రమ్మన్నది. దీని సంగతి ఇట్లా కాదు ఆగమ్మ. దీనికి ఏమైనా ఏర్పడుతుందా? దీని పన్నా కొద్దీ దీని సంగతి చెప్తా. ఏమైనా సప్న చాయ్ తీసుకురా. ఇదేమన్నా చాయేనా? ఎట్లా పడేది? నీ మోకం లెక్క ఉంది. అయ్యో మంచిగానే పెట్టిన అత్తమ్మ, గట్లెందుకు ఉంది మరి? అయినా ఎందుకు మనసు లేదత్తమ్మా. ఎందుకుంటది? ఉండది. మనిషో కాడ చెత్తో కాడ. ఇక ఎందుకుంటది ఒక్క కాడ? ఏందా ఈ లొల్లి? ఏమైంది? మా అత్తమ్మకి ఇట్లా అంటుంది. ఏమో పో, ఎప్పుడు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. ఏమని అనుకోని. అయినా ఇప్పుడు నేనేమన్నా అత్తమ్మా? ఆయన తినుకుంటా వండుడైనా నీకెడ తెలుస్తుంది? మన ఇంట్లో మనము తినకుండా వండుకోకపోతే మేరకత్తులు ఉంటా ఆమె. నడిమిదేకి ఎందుకు వస్తున్నావు? అమ్మట్ల దుడ్డలేక నీకేం తెలుసని? ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడనే. ఎదురు మనిషిని మనసు ఖరాబ్ చేయదు. నాకు అన్ని తెలుసు కానీ నువ్వు అన్ని మూసుకొని లోపలికి నడు. నడవకుండా ఉరుకుతానా? ఇంత పని నేను చేయకపోతే నువ్వు చేస్తానవా అత్తమ్మా? దొరగారింటికి పనిపోతావా లేకపోతే చేను పనిపోతావురా? చేనులో పోను మామయ్య. దొరగారింటి కాడనైతే అలకటి పని ఉంటది. దొర రోజు రమ్మన్నాడు. ఆడితే మావోతావు. ఎన్ని రోజులు నేను చూస్తా. రోజు పని చేసి కూడ పెడితేనే ఆయనకింత చెయ్యి కలిపినట్టు అవుతుంది అత్తమ్మా. ఎవరికి చెప్తావు చెయ్యి? నేను మా చూస్తా. ఆ నోరుకు అద్దు అడుపు లేదేమే. ఏం మాట్లాడుతూ తెలియదు. హలో, ఎట్లున్నారే? బాబు ఎట్లున్నాడు? మేము మంచిగానే ఉన్నాం బిడ్డ. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నానే. మా ఫోన్ ఎత్తలేవేంద్రా? పెళ్ళాన్ని చేసుకొని పని చేస్తున్నావు. అది చేద్దాం నాదురా. అదెందుకంటది? నాకే వీలైతే లేదు. ఫోన్లకు పైసలు బాగైతానే. నీ పెళ్ళాన్ని ఫోన్ చేస్తే పైసలు అయిపోవు. నాకు ఫోన్ చేయమనేసరికి పైసలు వస్తాయిరా నీకు. ఎందుకే కావన్నీ చేస్తున్నా కదా, మీరైతే మంచిగా ఉండండి. మేము మంచిగానే ఉన్నాం. నువ్వు పైలం కానీ ఇక్కడ నీ పెళ్ళానికే కళ్ళు నెత్తికెక్కినాయి. ఏమైంది? ఏమని అన్నదా? అది ఎదురుచి కూడా ఏమన్నది అనే. నన్ను ఏమన్నానని కానీ దాని నడకల్లే మార్పు వచ్చింది. ఎటు పోతుందో ఎటు వస్తుందో నాకేం అర్థమైతలేదు. అడుగుదామంటే అత్తగా అనుమానం అంటదో ఏమో. ఏమోరా, నాకు అనిపించింది అంతే. అదైతే అట్లా చేయదమ్మా, దానికి అన్నీ తెలుసు. అంటే నేను దాని మీద ఉట్టిస్తున్నానా? అయినా నాకెందుకు తీరా? ఇంకట్లా అంటలేనే. బాపున్నాడా? బాబుకి ఇత్తన్నా. ఏమయ్యా, ఇగో ఏందే? ఫోన్. హలో, ఎట్లున్నావురా? అంత మంచిదేనా? బాగానే ఉన్నాను కానీ కోడల గురించి అమ్మేమో అంటుంది. ఏంటిది అది? అరే దాని మాటలు పట్టించుకోకరా. అదో గయ్యాలది. దాని గురించి మనకు తెలియదా? మరి గట్లంటుంది. పచ్చకామరునికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. అది కూడా అంతే. టైం తిను. సరే ఉంటాం మరి. సరే బాబు, మీరు జాగ్రత్త, నేను ఉంటున్నా. దండాలయ్యా. ఇప్పుడే వస్తున్నావరా? ఇప్పుడే వస్తానయ్యా. తింటలేవారా? ముఖం అంతా ఎండుకపోయింది. తిన్నా అయ్యా, కానీ తినబుద్ధి అయితే లేదు. కొంచెమే తిన్నా. అటు మంచిగా తినాలరా, లేకపోతే వీక్ అయిపోతావు. నువ్వు ఇక్కడ మంచిగా ఉంటేనే అక్కడ మీ వాడు సంతోషంగా ఉంటాడు. వానికి నువ్వంటే పానం. అబ్బో నిజమేనయ్యా, ఆయనకు నేనంటే ప్రాణం.
నాకేమన్నా అయితే తట్టుకోడు. ఇలా చికెన్ తీసుకొచ్చిన ఇంట్లో ఉన్నది, తిన్నాకనే పని చేయి, సరేనా? సరేనయ్యా, తింటా. ఈ 5 నెలల నుండి జీతం పడతలేవేంద్రా? అదేం లేదయ్యా, ఒక్క మొక్క నస్తే అప్పన్న తీరుతుందని ఒక్కసారి తీసుకుంటా అయ్యా. నిజమేనమ్మా, వచ్చే నెల అన్నిత్తా. నేను చేసిన పనికి నువ్వు నా దగ్గరికి మళ్ళీ పనికత్తావు అనుకోలే. అయినా నువ్వు వచ్చి పని చేస్తున్నావు, అందుకే నీవే నాకు అభిమానం ఎక్కువరా. మీరు మంచోళ్ళయ్యా, కానీ ఆ ఒక్క బుద్ధే చెడ్డది. మీరు మారిరని నాకు అనిపించింది, అందుకే మళ్ళీ పనికత్తాను. సరేనమ్మా, అన్నం తిని పని చేయి. అరే మహేష్, అయ్యా సప్నతోటి పోయి పని కాసారుగా, సరేనయ్యా. సరేనా? సరే బా. పోయి. ఏంద్ర సప్న గట్ల కూర్చుంది? అక్కకి జ్వరం వచ్చిందంట అయ్యా, శాతం అయితే లేదంట అక్కకి. ఏమైంది సప్న ఇట్లా కూర్చున్నావు? అయ్యా కొంచెం జ్వరం వచ్చిందయ్యా, అస్సలు శాతం అయితే లేదు. అయ్యో జ్వరం వచ్చిందా? మరి డాక్టర్ చూపెడతాపా. అద్దయ్యా, నేను ఇంటికి పోయినాక చూపించుకుంటా. మహేష్ గారిని తీసుకొని పోరా, చూపెడతా. ఏమొద్దయ్యా, ఇంటికి పోయినాక అత్తమ్మని తీసుకొని పోయొత్తా. పని చేసి ఏమద్దు, ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపో, సరేనా? సరేనయ్యా. ఈ పైసలు దవాఖాన చూపెట్టుకో. పైసలు అద్దయ్యా, అత్తమ్మ ఇస్తుంది, నేను అత్తమ్మని తీసుకొని పోయి చూపించుకొచ్చుకుంటా. తీసుకోరా, ఇవి నీ లెక్కల్లో చూసుకుందాం. అయినా నీ నిజాయితీకి ఎంత ఇచ్చినా తక్కువేరా. తొందర పోతావా, దించరావన్నా? అయ్యో అద్దయ్యా, ఎవరన్నా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటా. నేనేం మెల్లమెల్లగా పోతా. సరే, తగ్గుతానే రేపు రా, లేదంటే తగ్గినాక రా, సరేనా? పోయి రెస్ట్ తీసుకో. ఏంది మాలిన్యమే పక్కేసినావు? అత్తమ్మ జ్వరం బాగా వచ్చింది, గోళీలు వేసుకొని ఊరిగిన. పొద్దున ఒక మంచిగా ఉంటాయి కదా. జ్వరం చెప్పొస్తుందా అత్తమ్మ? పని కాడైతే సోకులు పడుకుంటా తిరుగుతావు. నాకు తెలియదా నీ వేషాలు? ఇంటికి రాగానే జ్వరం వచ్చిందంటావు. ఏందత్తమ్మ సోకులు పడ్డానా? ఎన్నిసార్లు సోకులు పడంగా చూసినావు? బాగా జ్వరం వచ్చిందని అయ్యగారే పైసలు ఇచ్చిండు, రాగా దాఖలు చూపించుకొని వచ్చిన. చేతనైనాక ఎందుకు లేవా చెప్పు? ఏంది, నీకు పైసలు ఇచ్చిండా? నీ గురించి అయ్యగారికి అంత పట్టేందో. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఎందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ? ఏదన్నా ఉంటే చక్కగా మాట్లాడు. నువ్వేందో నీ పనేందో నాకు తెలుస్తలేదా? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థమవుతుంది అత్తమ్మ. అయినా నా రంజన నేను, నా బాధలో నేను ఉంటే నీకు అనడానికి మనసు ఎట్లా ఒప్పింది? నేనేమైనా బజార్దాన్ని అనుకుంటున్నావా? నా కొడుకు వస్తుంది, ఆగు. నా కొడుకు వచ్చినాక నీకు ఉంటది, నీ ఇష్టం, నువ్వేమన్నా వేసుకో.
హలో, ఏందే ఫోన్ చెప్తలేవు? జ్వరం బాగా వచ్చింది, పండుకున్నా. ఇవాళ దాకా ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడికైనా పోయినావా? ఇంట్లోనే ఉంటా, నేనేడుంటా? ఎందుకు ఈ మధ్యలో నీ మాటలల్లో కారెడ్డం బాగా కనబడుతుంది? అర్థమైంది ఉన్నది అన్నా. ఏమున్నది? నేను ఎటువైనా ఎప్పుడు ఆన్లైన్లో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటివి, ఇక నేనెటువైనా చెప్పు? నీకు పని కంటే నా మీద అనుమానమే ఎక్కువైతుంది. నేను లేను కదనే, నీ ఇష్టం నచ్చినట్టుండు. అవును, అమ్మని పట్టించుకుంటలేవాడు కదా? ఇంతకు ముందు నువ్వు ఫోన్ చేస్తే ప్రేమతో ఎత్తేదాన్ని, కానీ ఇప్పుడు భయంతో ఎత్తుతాన్నా. అక్కడికి తీసుకొచ్చినావు నన్ను. చిన్నక్క నీ సంగతి చెప్తా. నువ్వు ఇప్పుడు ఇక్కడికి అత్తే ఎట్లా? ఎక్కడ అప్పులు అక్కడనే ఉండే. నేను అత్తే నీకేం సంధి ఎత్తలేదే. ఈ మాటలని నువ్వే అంటున్నావా? నాకు సావ బుద్ధి అవుతుంది. సత్తో బతుకుతో నీ ఇష్టం ఉంటున్నా. ఆగో, ఎప్పుడొచ్చినావు బిడ్డ? అంత మంచిదేనా? ఇప్పుడు నీ సంగతి చెప్పు. ఉంటావా పోతావా? ఏమైంది బావా? నన్ను ఎప్పుడైనా అనుమానించినవా? అసలు నీకు ఏం పుట్టింది, ఏం పట్టింది? అన్నీ తెలిసినాయే. దురగంతో నీ వేషాలు, నీ ఇకైకలు పకపకలు. అందుకే వచ్చినా వాణ్ణి చంపుతా, తర్వాత నిన్ను చంపుతా. దొరేమన్నాడు? అసలు నీకెవరు చెప్పారు? చెప్పుడు మాటలు వినద్దు బావా. నేను అసొంటిదాన్ని కాదు బావా, నీకు తెలియదా? రంకు నేర్చిందమ్మా, బొంక నేర్చిందట. ఆమె నీ మాటలు అద్దాల మాటలు. ఓ పిచ్చి మొక్క కూడా ఆ పిచ్చి మాట లాకు. పెళ్ళాన్ని అనుమానించడం గొప్పతనం కాదు. ఒక ఆడదాని మనసు ఆడదానికే తెలుసు. మీ అమ్మని అడుగు. మా అమ్మని మామని అడగాలి. నిన్ను బొంక పెడతా. అమ్మా! అదా? ఆ, పిచ్చి మొక్క కూడా. ఎందుకు కొడతావురా? ఏంద్రా అంత పిచ్చుకోవాలిరా? ఏయ్, ఏం కోపంరా? ఎందుకు కొడతావు దాన్ని? వచ్చింది సారు. ఏంది రాజేష్, ఇచ్చానువా? భార్య మీద అనుమానం పెట్టుకుంటే లాస్ట్ కత్తే చావుకు దారి తీస్తుంది. నువ్వు చేసింది మంచిది, కానీ నాది అనుమానం. దొరని గట్లెందుకు అంటున్నావురా? దొర గట్లంటోడు కాదు, చాలా మంచోడు. ఎవరు కాదు, నేను అసలు కదా. నీ భార్య నిప్పురా, నువ్వంటే తనకు ప్రాణం. నీ కూడా కానీ నీ ప్రేమ తడిమైందిరా. ఆ, ఏందో ప్రేమ దొంగొచ్చి పోలీసుని బెదిరించినట్టుంది. మేము ఎటుకాక తక్కువలో అని ఏం చేస్తే పని ఉంటాను అనుకుంటున్నాను. నీ భార్య కానీ నేను కానీ ఆ రకం కాదురా. ఎందుకంటే అనుకున్నావు? ఓహో,
మేము ఎవ్వరు లేనప్పుడు ఇంట్లోకి వచ్చిపోయినాం నా కళ్ళ నిండా చూసిన లేదా అందులో ఆమె తప్పేం లేదమ్మా, తప్పు నాదే ఉంది. కానీ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. అసలు ఏం జరిగిందంటే మీరా ఇటా చీరు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేదాకా నేను ఎట్టుపోనే. ఏం లేదు దొరగారు, మీ భార్యను ఒప్పించి మీ దోస్తుల దగ్గరికి గాని మీకంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికన్నా పంపించండి. మీరు అన్నట్టు మీ భార్య వింటే అప్పుడు మీ మాట నేను కూడా వింటా. నువ్వు అన్న తర్వాత నాకు అర్థమైంది. క్షమించు. అప్పటి నుండి ఇప్పటి వరకు సొంత చెల్లె కంటే గొప్పగా చూసుకున్నా. గట్లనా నేను వేరే అనుకున్నాయ్యా. కళ్ళతో చూసిన ఎప్పుడు నిజాలు కావు. నేను తనకి ఎంత ఆశ చూపెట్టినా తను మాత్రం నా కళ్ళు తెరిపించింది. నేను ఎంత చెప్పినా వినలేదయ్యా. ఇది రాజేష్ గారికి చెప్పి అంత కంప చేసింది. నేను కూడా ఈ మాట నీతో ఎప్పుడో చెప్పేదాన్ని, కానీ దొర దగ్గర మాట తీసుకున్నా. ఆయన పరువు పోతుందని నీతో చెప్పలేదు, లేదంటే ఎప్పుడో చెప్పేదాన్ని. ఆడది తప్పేయాలంటే ఎంతసేపు రా? మగాళ్ళకు అహం ఉంటుంది నేనని, కానీ ఆడదానికి మనసు ఉంటుంది. ఎప్పుడు కావాలంటావా? అవును సార్, నాకే అర్థం కాలేదు. అనుమానంతో దుబాయ్ నుండి వస్తుంది. వీసాలు ఆదాయం ఎంత వృధా ఖర్చు అయిందిరా. క్షణికావేశంలా భార్యను చంపితే మళ్ళీ నీకు భార్య దొరుకుతుందా? మగాళ్ళు తిరిగినంత అనకగా ఆడలు తిరగరా. వాళ్ళ మనసు చాలా గొప్పది, అది అర్థం చేసుకో. నేనేనయ్యా వీళ్ళిద్దరిని దూరం చేసింది. అన్ని ఇడిచిపెట్టి వచ్చినావు, ఇప్పుడు కావాలని కాపాడతావా? ఆడదాన్ని ఆపే శక్తి ఏ మగాడికి లేదురా. ఆడదాని మనసు సముద్రం లోతు, ఎవరో తెలియదు. నేను తప్పు చేసేదాన్నైతే ఇన్నొత్తులు ఇంట్లో పోదును. అయినా బంగారం లాంటి నువ్వు ఉండగా నేను ఎందుకు తప్పి ఎత్తా? ఆ బుద్ధి నాకు ఎందుకు వస్తుంది? నాకే కాదు, అసలు ఏ ఆడదానికి రాదు. అరే రాజేష్, భార్యాభర్తల మధ్య ఉండవలసింది అనుమానం కాదురా, నమ్మకం అనేది ఉండాలి. ఎవరెన్ని చెప్పినా నీ భార్య మీద పూర్తి విశ్వాసం ఉంటేనే దూరదేశం పోవాలి. పోయి నువ్వక్కడ బాధపడు, ఇక్కడ ఈమెను బాధ పెట్టడు, అది కరెక్ట్ కాదురా. ఎవరు ఎన్ని చెప్పినా వినద్దు. లేదయ్యా, తప్పంతా నాదే. అన్ని అనుమానాలు మర్చి మంచిగా పని చేసుకొని బతుకుతా. నన్ను క్షమించు స్వప్న. స్వప్న, తప్పంతా నాదేనే, నన్ను క్షమించే. అయ్యో అత్తమ్మ, అవన్నీ మాటలు ఎందుకు? ఎప్పటిలాగా అందరం కలిసి ఉంటే నాకు అంతే చాలు. స్వప్న, నీకు ఒక ముచ్చట చెప్పాను నేను. ఏంటిది అది? దుబాయ్ నుంచి మెయిల్ వచ్చింది. ఒక్క 2 సంవత్సరాలు చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందట. మరి నువ్వేమంటావు? నువ్వు పోమంటేనే పోతానే. పువ్వులు లేదేం లేదు, మళ్ళా పోతాడట. పోయినప్పుడు అలా ఏదో ఒక లొల్లి వచ్చి 4 నెలలు కాలేదు, ఇప్పుడు మళ్ళా పోతా అనబడితివి. ఏమిటికి? ఏమొద్దు, ఈయన ఏదో ఒక కట్టం చేసుకొని బతుకుదాం, ఏడిపోవడద్దు. ఎందుకు అట్లా అంటాను? ఒకప్పుడు మా అమ్మ నాన్న సతాయించారు, కానీ ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు కదా నీతోటి. అమ్మ బాప మారిండు కదనే, ఇంకెందుకే బాధ? ఇప్పుడు మంచిగానే ఉంటారు నీ ముంగట. నువ్వు అయినాక మొదలు పెడుతుంది మీ అమ్మ. అయినా అర్థం చేసుకోవడానికి మీ అమ్మే మా అమ్మ కాదు కదా. మీ అమ్మ అంటే నాకు అత్త. అత్తలు ఎప్పుడు అమ్మలు కాలేరు. ఎవరో ఒక్కరు ఉంటారు అట్లా అమ్మ లెక్కలు చూసుకునేటోళ్ళు. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోలే. నీ గురించి నాకు తెలియదా అని? నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ఒక్కసారి పోయేస్తే మనకి 10 రూపాయలు మిగులుతాయి. అర్థం చేసుకోవే. నేను చెప్తే నువ్వేమైనా వినేటట్టున్నావా? పోయిరాయిగా, నాకైతే నువ్వు ఒకడు ఇష్టమే లేదు. అయితే కానీ మీ అబ్బాయి ఏమంటారు? పొమ్మన్నారా? వాళ్ళు కూడా ఈ ఒక్కసారి పోయి రమ్మంటారు. నాకు కూడా పోయి రావాలని లేదు.
ఇక పట్టుకున్న పైసలు ఆపిర్రు. ఇప్పుడు పోతేనే అవన్నీ తిరట. సరే తీ పోదు. మంచిగా ఉండవా? తిన్నవా ఏమన్నా? తింటలేవా అన్న? ముఖమంతా గుంజుకపోయింది. ఏం చేయాలి చెప్పు? ఎండలు బాగా కొడుతున్నాయి, బయట తిరగకు. సరే. అగ చూసినావా, పోయినోనికి పోయిన కాడ మనసు పట్టకుండా ఏడ్చుకుంటా ఫోన్ మాట్లాడుతుంది. సప్న, ఆ అత్తమ్మ, ఏమైందే? ఎందుకు ఎడతాను? పోయినానికి మనసులో పట్టనివా? ఏమో ఏడ్చుకుంటా ఫోన్ మాట్లాడతాను. ఇక చాల్తి, పొయ్యి మీద చూడిపో. ఓ ప్రేమ. సరే అత్తమ్మ. అమ్మాయి ఏమంటానే? ఏం లేదు, అమ్మ బాధపడకు అని చెప్తాంది. సరే మరి నేను ఉంటా. మంచిగుండు. చిదర పెడుతుంది. బట్టలన్నీ ఎట్లా పిండి పాడైందో ఏమో కదా. సప్న, ఆ అత్తమ్మ, ఆ అత్తమ్మ, ఏంటే బట్టలు ఎట్లా పిండి పాడైనవే? ఎంత చిదర ఎత్తుంది. మంచిగా విండిన అత్తమ్మ, సరిపేసే విండినా. మంచిగా విడినా సరిపేసినావు. పెయ్యి ఒక్క కాడ, మనసు ఒక కాడ. ఇక గిట్ల వినకపోతే ఎట్లా వింటవుతుంది? పోతావానే ఈ అమ్మగారింటికి? మనసు గిట్ల గుంజుతుందా? నేను ఎప్పుడన్నా పనికి భయపడి మా అవ్వగారింటికి పోతా అన్నాడు అత్తమ్మ. అనుకుంటుంది. అర్థమైందా లేదా? ఏమైందని లొల్లి? అది చూసుకోలే కావచ్చు. గలాంటి ఎంత బొబ్బ? అది కాదు మావయ్య, నేను మురికి పోయేటట్టు మంచిగానే విండిన బట్టలు. అయ్యో, చేతులు నొప్పి పెట్టినాయా? పాపం బాలింత మనిషాయ్. ఏం పిండి వస్తుంది? అయ్యో కారటమాట పడుతుంది. అయినాడు గారా బ్యాలెన్స్ అయితేనే మంచి చూసుకుంటావా? లేవో చూసుకోవా ఏంది? ఎట్లున్నా మంచి చూసుకోవాలి. మన ముఖాలకి అంత అదృష్టం కూడా ఉందా? దీనికి పిల్లల్ని కన చేత కాదు, ఇంట్లో పని రాదు. ఎక్కల్లో దిక్కుమాలిన దాన్ని చేసుకున్నాం మన గండానికి. అదే మాట నేనంటే మీరు చేసుకున్నారా? నేను చేసుకోలేదా? ఏంటే ఏమో మాట మాట ఎదురు సమాధానం చెప్తున్నా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎదురు చెప్పినట్టు అవుతుంది మీకు. ఏందే కొత్తగా ఎదురు మాట్లాడుతున్నావు? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఇదంతా తినకపోగా ఇంటికి తెచ్చిపెట్టింది కదా. నాకు తెలుసమ్మా, మీరు కొడుకున్నంత సేపు మంచిగా ఉంటారు. ఆయన పోగానే ఉన్నాయన్నీ బయటకు వస్తారు. అప్పుడు కంటే నన్ను గోస ఉంచుకున్నారు. నేను ఇంటుండడు మీకు ఇష్టం లేదు, అది నాకు తెలుసు. ఏమా ఏమో బాగా వెనకేసుకొత్తి కదా. చూసావా పాత ముచ్చట్లన్నీ ఎట్లెత్తేస్తుందో? దాన్ని తగ్గట్టు చెయ్యాలి. దానికి భయం లేకుండా పోతుంది. నా పిల్లని నామగడ్డి పెడుతుందా? దాని సంగతే చూస్తా. నువ్వేం చెప్తావేమో నాకు తెలియదు. ఇవాళ నుంచి మనం వండక తినాలి, దాని వండక తినాలి. మన కొడుకు ఒప్పుకుంటే ఆడే, వాడు మనతోనే ఉంటా అంటాడు. ఆడొప్పుకునేది ఏంది? ఏదో ఒకటి నువ్వే చెయ్యి. మీ అమ్మ చెప్పిందా? వీటికేం తక్కువ లేవు, ముందే ఫోన్లు చేసి అంటిస్తుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకే. ఇంకొన్ని నెలలు అయితే నేను కూడా ఇంటికి వస్తా. నువ్వెందుకు? నేను అర్థంగా వేను. నీ బాధ నీది, నా బాధ నాది. రోజు నువ్వే గుర్తొస్తున్నవే. నేను ఇక్కడ ఉన్నా కానీ నా మనసు అంతా అక్కడే ఉన్నది. మనం బాగుపడాలని ఇక్కడికి వచ్చినామే, కానీ నేను దూరం ఉండాలని కాదే. అది కాదు, మీ అమ్మోళ్ళు ప్రతి చిన్నదానికి నాతో లొల్లి పెట్టుకుంటారు. నువ్వు ఇక్కడ ఉంటే కలో గంజో
తాగి ఇద్దరం కలిసి బతుకుతోళ్ళం కదా. సరే ఇవన్నీ మనసులో పెట్టుకోకు, నువ్వు అక్కడ మంచిగా ఉండు. పైలమే వాళ్ళే మన అన్న మనసులో పెట్టుకోకే. ఎందుకు అట్లా మాట్లాడతాను? నాకు తెలియదా మన బతుకు ఆ దేవుడు ఇట్లా రాసేయటం. నువ్వేం బాధపడకు, మనం ఎందుకు బాధపడడు, రాతగిట్లున్నది అంతే. సరే ఉంటా మరి, మళ్ళీ మీ అమ్మ చూస్తే లొల్లు పెడతది. సరే ఉండు. ఈ మందులకు కూడా ఒక ఆపరేట్ చేసామంటే ఏంది? నువ్వు ఎప్పుడు అడుగుతావా వేసి ఇద్దామని అనుకుంది, అది ఎత్తది నువ్వు తింటావు. తాగు. రాజయ్య ఉన్నాయా ఉన్నా. ఏంటి పైన ఇట్లా వచ్చేది? పెట్టు. అయ్యా దండాలయ్యా, కూర్చోండి. అయ్యా ఇట్లా వచ్చేది ఈ కడింటి మళ్ళీ గారింటికి వడ్డీ పైసలకు వచ్చినా ఇట్నే పోతున్నా కదా, కలిసిపోదామని వచ్చిన. మరి మంచిగానే ఉంటున్నారా, మళ్ళీ నిల్లు పెట్టుకుంటురా? అదేం లేదు పటేలా, మేము మంచిగానే ఉంటున్నాం. మాకేళ్ళు పటేలా, మా కోడలు ఏమన్నా అన్నా కానీ సర్దుకపోతున్నాం. గట్లుంటే అయిపోయా. మీ వాడు కూడా అప్పుడు నాకు ఫోన్ చేస్తుండ్రా, మంచిగా ఉండవని ధైర్యం చెప్తున్నానికి. సరేనయ్యా, నీ సూపు మావినందుకు చాలా సంతోషం అయ్యా. సట్ట కూడా చెప్పు, మీ వాడు ఫోన్ చేసిన పైసలు కూడా భయపడకూరి, ఏమైనా కావాలని నన్ను అడుగురి, మళ్ళీ మీ వాళ్ళకి పంపిస్తారు కదా. సరేనయ్యా, మంచి మాట చెప్పారు. సరే నేను పోయేస్తా మరి. చూసినావా, స్వప్నం మీద ఏం లేదు అన్నాడు, మళ్ళీ ఏమంటుండు విన్నావా? ఓ పిచ్చిదానా, పటేల్ అటెండ్ కాదు, ఆ రోజు చెప్పలేదా ఏం లేని? నడు పిచ్చిదా నడు. కోడలు ఏం కూర చేస్తుంది? కోడిగుడ్ల కూర అనుకుంటుంది కావచ్చు, వాసన వచ్చింది. అదే కొడుకుల కూర విషయం పెట్టి సంపదామా? ఏమో నీకంటే పిచ్చి పట్టిందా, కోడిని చంపుతావా? అది నీ మీదకి ఎదురు మాట్లాడతా, నేను తలుసుకుంటే ఏం లేనా చేస్తా, నువ్వు సప్పుడే పోకు. తాగితే ఏం మాట్లాడతావో నీకే తెలియదు. ఏమైనా వేసుకోపా, ఓ చంపుతాడు, ప్రేమ కొమ్ముకు వచ్చింది తాగితే. ఏంది ఊరంతా గిట్ల వాసన వస్తుంది, అంత నల్లగైంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎన్నడే రావాలి మా మావయ్య వంట రూమ్లోకి వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. ఈ కూర ఏమో కలిపినట్టున్నారు, నేను తిన్నాననుకో ఆయన చచ్చిపోతే అమ్మో నేను ఈ కూర తినా. ఈ సంగతి పొద్దునే చెప్తా. అక్క ఇలా ఏమో కలిపి చూడవా? గిదవులు కలిపారు, నువ్వెట్లా చూసినావు? ఏమైందక్క గట్లంటున్నావు? ఈ కూర రాత్రి నేనే వండుకున్నా,
తిందామని చూసరికి ఆవాలు ఎక్కువ అనిపించినాయి. కూరనేమో అంత మందు వాసన వస్తుంది. ఎందుకో డౌట్ వచ్చి తినలే అక్క, పక్కకు పెట్టిన. ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చిన. ఏమైందక్క? ఇల్లు ఏం కలిసింది? పోరి ఇది బాతలకు పెట్టే మందు, కొంచెం ఎక్కువైతే పానం పోతుంది. ఏందక్క బాతులకు పెట్టే మందా? కూరలు ఎంత కలిపిర్రు? అంటే నన్ను చంపుదామని చూసిర్రా? అమ్మో, అయినా నీ కోలు పెడతారు మందు. మేము ఉండేదే ముగ్గురం అక్క, మా ఇంటికైతే ఎవ్వరు రాలే. నేను పని చేసుకోగా మా మామ వంట రూమ్లోకి వెళ్ళి బయటికి పోయిండు. అంటే మా మామ నన్ను చంపడానికి చూస్తాండా? ఈ ముచ్చట ఇట్లనే విడిచిపెడితే చంపే ప్రయత్నమే ఎత్తాడు. పటేల్ దగ్గరికి పిలిపించి అడిగి సరే అక్క, ఇప్పుడే పోతా. పోయి పటేల్కి కూర చూపిస్తా. నేను పోయేస్తా. అవురా రాజయ్య, సప్న చెప్పింది నిజమేనా? అయ్యా నాకేం తెలుసు, నేనేం చేయలే. అయ్యా మాకేం తెలియదు అయ్యా, మాకేం తెలియదు. ఇంత ఉండేదే మీరు ముగ్గురు, అయ్యా మీరు కాక ఇంకోళ్ళు చెప్తారా? అయ్యా చెప్పు మర్యాదగా. అయ్యా నేనేం చేయలే అయ్యా, నేనేం చేయలే అయ్యా, నేనేం చేయలే అయ్యా. అయ్యా మా మామయ్య వంట రూమ్లోకి వెళ్ళి రాగా నేను చూసిన. అయ్యా మీ కోడలు చెప్తుంది కదా, మర్యాద చెప్తా లేవుతా. తొందర చెప్తానే విడిచిపెడతా, లేదనో అనుకో గంట సేపట్లో పోలీసులు పిలిపించి నీ భాగవతం మొత్తం బయట పెడతా. నగ్నాలు చెప్తున్నావా? అయ్యా నీకు ఇట్లా అయితే అనుకోలే అయ్యా. అయ్యా ఏం చెప్తున్నారా? అయ్యా తప్పు చేసిన అయ్యా, మందు కలిపిన అయ్యా. అది చచ్చిపోయే మందు కాదయ్యా, బాతుల మందు అదయ్యా, బాతుల మందు. ఈయనకి ఇట్లా చేస్తాడు అనుకోలేదయ్యా, నాకు కూడా తెలియదు. ఇంత పని చేస్తావా అయ్యా? నీకేం రోగం పుట్టింది? అది చంపేంత తప్పు ఏం చేసిందిరా? అయ్యా దాన్ని చంపాలని చూడలేదయ్యా, దాన్ని బదనాం చేసి మాది మేము వండుకుందామని చూసినాం. పటేల ఆయన అసంటోడు కాదు, తాగిన మైకంలో ఏం పొండిందో ఏమో. అది ఇలా చూడకుండా తింటే చచ్చిపోవు. చచ్చిపోతే నీ కోడలు దొరుకుకోవచ్చు, కానీ దాని తల్లిదండ్రుల బిడ్డ దొరుకున్నారా? సంపుడంటే అట్టిదే అనుకున్నావా? ఇవాళ నీ ఇల్లు మునగపోనా? మీరందరూ జైల్లో పడపోతురా? గాయంతో ఆలోచించావారా? నేను మీకు ఏమన్యాయం చేసిన మావయ్య? మీరేనా తల్లిదండ్రులు అనుకున్నా. కోపం వచ్చి ఒక్క మాట జారిన గా మాత్రానికే సంపుడేనా? అదో మాట జారితే నా బిడ్డని అనుకుంటే ఏమవుతుందిరా? అయ్యో గది కాదమ్మా, నీకు అట్లా ఎట్లా చేసినా నాకే అర్థమైతే లేదు. అత్త మామలు కోపంలో నాలుగు మాటలు తిరిగితే మీ తల్లిదండ్రులే తిట్టరా అని కోడలు మాత్రం అనుకోవాలి. అదే కోడలని మీరు సొంత బిడ్డలా మాత్రం అనుకోరు. ఇదెక్కడ న్యాయం రా? అయినా మావయ్య, మీ కొడుకును దుబాయ్ నేనేమన్నా పంపిద్దా? ఆయనకు దూరం ఉండడు నాకేమన్నా ఇష్టమా? మీరే కదా ఆయన దుబాయ్ పంపింది. మన పిల్లలు కాలేదు అంటే నేను ఆయన మిషన్ పిల్లలు ఎట్లయితారు? ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా కుమిలి ఎడతాన్నా. ఆయన అక్కడ నేను ఎక్కడ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినాం. ఇట్లా నేనే కాదు, దుబాయ్ అయిన వాళ్ళ భార్యలు వాళ్ళు పడే బాధ వాళ్ళకు మాత్రమే తెలుసు. ఈ బాధ పగునికి కూడా రావద్దు. ఇట్లాంటి కోడల మీద అత్తమామలు ప్రేమ జాలి చూపించాలరా. కొడుకొచ్చదాకా కంటికి రెప్పలా కాపాడాలి, ధైర్యం చెప్పాలి. కానీ ఇట్లా చంపాలని చూడొచ్చురా. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, ఇట్లాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం.
ప్రతి అత్త కోడళ్ళ మీద పెత్తనం చెలాయించాలనుకుంటది, కానీ మీరు కూడా ఒకప్పటి కోడళ్ళే కదా అత్తమ్మ. అప్పుడు మీ అత్తను మీరేమనుకునేటోళ్ళు, ఇప్పుడు అట్లా మేమనుకోమా? ఇంట్లో ఉండే ఆలోచనలు, భర్త దూరంగా ఉన్న బాధ ఎవరితో ఏం చెప్పుకోలేక తనలో తను కుమిలిపోయి కూడా ఏదన్నా కోపంతో అన్నప్పుడు మీరు కొద్దిగా పట్టించుకోకుర్రా. ఆ స్థానంలో నీ బిడ్డ ఉంటే ఏం చేస్తారో ఆలోచించి మెదులుకోండి. ఇదే ముచ్చట నీ కొడుకు వెళ్తే నీ ముఖం చూస్తారా? ఇది ఇంతటితోనే పోని, మళ్ళీ అందరు మొత్తం కలిసిమెలిసి ఉండు. అర్థమవుతుందా? తప్పైపోయింది. తాగిన మైకంలో ఏదో పొరపాటు జరిగింది, క్షమించు. నన్ను క్షమించే. నేను కూడా కాడదాన్న విషయం మర్చిపోయి నేను మస్తు బాధ పెట్టిండే. ఇక నుంచి నా సొంత బిడ్డ లెక్క చూసుకుంటాను. నన్ను క్షమించే. చిన్న చిన్న మాటలు పట్టించుకోకూరి. నేను ఎట్లా తింటాను? సరే సరే పోయేద్దాం.